హలో ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు మన ఛానల్ గురించి. మన ఛానల్ పెట్టిన ఉద్దేశం కూడా మీకు తెలుసు. ప్రతి వ్యక్తి ఎదగాలి, ఏదో ఒక రంగంలో రాణించాలి అనే ఉద్దేశం మీదనే ఛానల్ ప్రారంభించాము. అందులో భాగంగా రకరకాల వ్యాపారాలు మీకు తెలియజేస్తూ వస్తున్నాను. ఎప్పట్లాగే ఈ రోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారంతో మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, ఏ వ్యక్తి అయినా ఎక్కడో ఒక చోట పని చేసే కన్నా ఏదో వాళ్ళ సొంత వ్యాపారం చేసుకోవడం ముఖ్యము. ఎందుకంటే ఈరోజు దాంట్లో ఫ్రీడమ్ ఉంటుంది. అలాగే మీ వ్యాపారానికి మీరే రాజు, మంత్రి, కర్త, కర్మ, క్రియ అన్నీ మీరే కాబట్టి మీరు ఈ వ్యాపారాన్ని ఎంత స్థాయికైనా తీసుకెళ్ళొచ్చు. కాకపోతే అది మీకు సూటబుల్ అవుతుందా కాదా అనేది ఖచ్చితంగా తెలుసుకొని మాత్రం ప్రారంభించండి. అలా కాకుండా మనం ప్రారంభిస్తే కొంత పెట్టుబడిని నష్టపోవాల్సిన అవసరం వస్తుంది. అలాగే కొంచెం డిప్రెషన్ అంటే మెంటల్ స్ట్రెస్ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటిది ఏమీ అవసరం లేకుండా ఒకసారి నిదానంగా ఏ వ్యాపారాన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాని గురించి లోతుగా స్టడీ చేయండి. అలాగే పూర్తిగా తెలుసుకోండి. తర్వాత మీరుంటున్న ఊరు నుంచి నిరభ్యంతరంగా ప్రారంభించండి. ఈరోజు నేను 40,000 పెట్టుబడితోటి మనము చెరుకు రసం ఒక మిషన్ కొని దాన్ని ముడి చెరుకు కొని దాంతోటి వ్యాపారం చేసే సంబంధించిన కాన్సెప్ట్ చెప్తాను. ఆల్రెడీ మీకు ఈ సమాచారం ఎక్కడైనా ఉంటే పర్వాలేదు. కొత్త వ్యక్తులు ఎవరైనా ఉంటే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అసలు ఎలా చేయాలి అనేది నాకు తెలిసిన విధానం చెప్తాను. అలాగే మీకేదైనా విధానం తెలిసుంటే దాంట్లోనైనా ముందుకెళ్ళండి. ఎలాగైనా ప్రతి వ్యక్తి గెలవడం అనేది ముఖ్యం. ఈ వ్యాపార విషయానికొస్తే ఈ వ్యాపారం ఎక్కడైనా జరుగుతుంది. ఈ ఊరు, ఆ ఊరని లేదు. ఎందుకంటే ఈరోజు మండల కేంద్రంలో కూడా ఈ వ్యాపారం జరుగుతుంది. కాకపోతే మనము ఓపికతోటి ఈ వ్యాపారం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈరోజు ఈ వ్యాపారానికి సపోర్ట్‌గా ఆన్‌లైన్‌లో స్విగ్గీ, జొమాటోలో కూడా మనం లిస్ట్ కావచ్చు. అక్కడి నుంచి కూడా ఆర్డర్‌లొస్తాయి. అలాగే మనం రిటైల్‌లో కూడా విక్రయించుకోవచ్చు. ఇక ఈ వ్యాపారంలో ప్రధానంగా కావాల్సింది ఒక మిషన్ కావాలి. ఈ చెరుకు రసాన్ని తీసే మిషన్ కావాలి. ఈరోజు మార్కెట్‌లో 35,000 నుంచి 50,000 మధ్యలో మంచి మిషన్సే మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి గూడా ఇన్‌స్టాల్‌మెంట్‌లో కొనుక్కోవచ్చు. ఈరోజు ఒకేసారి మొత్తం మనం అమౌంట్ పెట్టి కొనాల్సిన అవసరం లేదు. ఈరోజు చాలా కంపెనీలు ఈ అమెజాన్ అని, ఫ్లిప్‌కార్ట్ అని ఎంతోమంది జీరో ఆహ్, పేమెంట్ అంటే తక్కువ ఇంట్రెస్ట్ లేకుండా ఆహ్, తక్కువ అంటే 6 నెలల్లో గాని, 12 నెలల్లో గాని కిస్తీలు కట్టుకునే విధంగా మనకు లోన్‌లు ఇస్తున్నారు. ఏ మిషన్ తీసుకోవచ్చు. ఇక ఈ ఈ వ్యాపారం విషయానికొస్తే ఈరోజు ఎక్కడైనా గాని ఒక సెంటర్ ఏర్పాటు చూసుకోండి. ఇది సింపుల్‌గా చిన్న మిషనే ఉంటుంది కాబట్టి, అవకాశం ఉంటే ఒక రూమే తీసుకోండి. ఇబ్బంది లేదు. ఎందుకంటే ముందు మిషన్ ఏర్పాటు చేసుకొని, లోపల కస్టమర్లు కూర్చోడానికి ఏర్పాటు చేసుకోండి. కాకపోతే రూమ్‌ని కొంచెం అందంగా డెకరేషన్ చేసుకోండి. ఇక అలాగే ఇక్కడ అలా అవకాశం లేని వ్యక్తి మంచి సెంటర్ అయింది. ఆ రూమ్ డెకరేషన్ చేసే అవకాశం లేకపోతే చిన్న స్టాల్ లాంటిది ఏర్పాటు చేసుకోండి. దాన్నేమంటారంటే ఒక బంకు లాంటిది. ఒక బంకు లాంటిది, ఒక చిన్న షట్టర్ లాంటిదైనా ఏర్పాటు చేసుకొని దాంట్లో నుంచి కూడా ఈ వ్యాపారం చేసుకోవచ్చు. ఈరోజు ఇవి రోడ్డు మీద పెట్టి కూడా వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళకి అంత అంటే అయ్యో! ఎండ అని లేకుండా కొంచెం నీడ పట్టలాంటిది కట్టుకొని కూడా మెయిన్ రోడ్ల మీద పెట్టి కూడా వ్యాపారం చేస్తున్నారు. కాకపోతే మనం ఎలా చేస్తున్నాం అనేది ముఖ్యం. ఇక్కడ ఈరోజు ఈ వ్యాపారానికి ప్రధానంగా సెంటర్ అనేది ముఖ్యం. ఈరోజు బస్ స్టాండ్ కూడళ్ళు, అలాగే 3 రోడ్ల చౌరస్తాలు, 4 రోడ్ల కూడళ్ళు ఇలాంటివి ఉంటుంటాయి. ఎక్కడైనా గాని జనాలు ఇక్కడ నిలబడతారు, ఇక్కడ నిలబడడానికి ఆస్కారం ఉన్నది అనేది అలాంటి ప్రదేశాన్ని మనం సెలెక్ట్ చేసుకోగలిగితే అక్కడ వ్యాపారం నిరభ్యంతరంగా జరుగుతుంది. ఇక ఇన్వెస్ట్‌మెంట్ విషయానికొస్తే మనము ఈ మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు ఎక్కడైనా పెట్టుకోవడానికి దానికి వసతి ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే చెరుకు. ఈరోజు ముడి చెరుకు ఉంటది మార్కెట్‌లో. ప్రతి ఊర్లో దొరుకుతాయి. చెరుకు వాళ్ళు తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. ఇక్కడ ఒక్కో రోజు రూ. 9, ఒక్కో రోజు కేజీ రూ. 10, రూ. 11, రూ. 12 ఎంతైనా పడుతుంటది. యావరేజ్‌గా మనకు ప్రస్తుతం ఇప్పుడు నేను ఈ వీడియో చెప్పే టయానికి మార్కెట్‌లో 9, 12 మధ్యన అంటే కొంచెం నీరున్న గడి అయితే రూ. 12 కేజీ పడుతుంది. నీరు తక్కువగా ఉన్న గడి అయితే రూ. 9 పడుతుంది. ఈ విధంగా ఉంటుంటాయి. బేరీజ్ వేసుకోవచ్చు. ఇబ్బందేం లేదు. వీటిను మనం వాళ్ళ దగ్గర నుంచి చెరుకు కొనుగోలు చేసి, మనం చెరుకును శుభ్రం చేసుకొని, దాన్ని చెరుకు రసం తీసి విక్రయించడం ఈ వ్యాపార ఉద్దేశ్యం. ఇక ఈ చెరుకు రసం వ్యాపారంలో కూడా లెమన్ అని, అల్లంతో చెరుకు రసం అని, ఇలా కొన్ని రకాల ఫ్లేవర్స్ యాడ్ చేసుకొని మనం స్విగ్గీ, జొమాటోలో లిస్ట్ కావచ్చు. ఎందుకంటే దానికి సంబంధించినయి స్విగ్గీ, జొమాటోలో ఈ ఆఫీసులుంటాయి. మీకు అస్సలు ఐడియా లేకపోతే స్విగ్గీ, జొమాటో ఆఫీసులుంటాయి. వాటిల్లో మీరు కన్సల్ట్ అయితే మీకు మీ షాపు, మీ వివరాలు మొత్తం కనుక్కుంటే వాళ్ళే రెడీ చేసిస్తారు. అక్కడి నుంచి కూడా మీరు అమ్ముకోవచ్చు. కాకపోతే ఇక్కడ వ్యాపారము మనం డెవలప్ చేసుకోవాలంటే శుభ్రత అనేది ముఖ్యము.
శుభ్రతను పాటించండి. ఈ ఈ వ్యాపారానికి శుభ్రతను ఎందుకు చెప్తున్నానంటే, ఖచ్చితంగా ఈ వ్యాపారంలో ఇవి మనం చెరుకు అంటే తీపితో తయారయ్యాయి కాబట్టి, చెరుకు కాబట్టి ఈగలు, దోమలు ఇలా రకరకాలుగా వస్తుంటాయి. పురుగులొస్తుంటాయి. వీటి లేకుండా జాగ్రత్త మెయింటైన్ చేయండి. అలాగే ఈ కస్టమర్‌కు మన ఆన్‌లైన్‌లో పెట్టిన కస్టమర్ అయినా, ఆఫ్‌లైన్ కస్టమర్ అయినా కస్టమర్ తోటి అతను ఏదడిగాడో దాన్ని ఖచ్చితంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇక చాలామంది ఏం చేస్తుంటారంటే లెమన్ కావాలి నాకు అని కస్టమరు లెమన్ తోటి తయారైన చెరుకు రసం ఆర్డర్ పెడితే, ఆ నిమ్మకాయలు లేవనో, లెమన్ ఎయకపోవడము, లేకపోతే చెడిపోయిన నిమ్మకాయలు పెట్టడం ఇలాంటివి చేయబాకండి. ఎందుకంటే కస్టమర్‌కి అప్పుడే అర్థమైపోతుంది. మనము ఎంత నిజాయితీగా ఈ వ్యాపారం చేస్తే మనకు అంత గ్రోత్ ఉంటుంది. అంతేగాని కస్టమర్ ఎక్కడో ఉన్నాడు కదా! చూడటం లేదు కదా! అని మాత్రం అలాంటివి చేయబాకండి. అది ఎందుకంటే మనకు నెగెటివ్ అయితుంది. మనం కొత్తగా వ్యాపారం పెట్టినప్పుడు ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు గాని మనం తీసుకోగలిగితే మనకు ఎప్పుడు వ్యాపారం రన్ అవుతుంది. ఇక మార్కెట్‌లో రేట్ అనేది అక్కడ మీ లోకల్‌లో మీరు పెడుతున్న ఊర్లలో ఎలా ఉంటుంది రేట్ అనే దాన్ని బట్టి మీరు ముందుకెళ్ళండి. కొన్ని ఏరియాలలో గ్లాసు 180 ఎంఎల్, 160 ఎంఎల్ ఒక గ్లాస్ ఉంటది. అది రూ. 10కి అమ్ముతుంటారు కొన్ని ఏరియాలో. కొన్ని ఏరియాలో అదే గ్లాస్ రూ. 15కి అమ్ముతారు. కొన్ని ఏరియా రూ. 20 కూడా అమ్ముతుంటారు. అంటే మన ఏరియాను బట్టి మనం రేటు డిసైడ్ చేసుకోవచ్చు. ఇక ఈ వ్యాపారాన్ని కొత్తగా ప్రారంభించే వ్యక్తులైతే ఇవన్నీ తెలుసుకోవాలి. దీని గురించి ఈ మిషన్ గురించి తెలుసుకోవాలి. ఈ మిషన్ ఆన్‌లైన్‌లో ఉంటుంది. అలాగే ఆఫ్‌లైన్‌లో కూడా అమ్మే వ్యక్తులుంటారు. మిషన్‌లు అమ్మే వ్యక్తులు. ఒకటికి 2 చోట్ల, 3 చోట్ల కూడా ఎంక్వైరీ చేయండి. ఎందుకంటే ఈరోజు మాన్యువల్‌గా చెరుకు తిప్పే మిషన్ ఉంటాయి పనికిరావు. మనకు కరెంట్‌తో ఆడుతుంటది కాబట్టి ఈజీగా మనకు రసం వస్తుంది. డస్టు బ్యాక్ సైడ్ పడిపోతుంటది మిషన్‌లలో. ఒక సమాచారం మనకు అర్థం కానప్పుడు ఖచ్చితంగా అవి ఎక్కడైతే తయారు చేస్తుంటే అక్కడికి పోయి చూసి కూడా మనం తెలుసుకోవచ్చు. అలాగే మీరు మీ ఊరు, పక్క ఊరు అవసరమైతే అవతల పక్కన ఊరు కూడా తిరుగుతూ ఈ మిషన్‌కి సంబంధించిన ఫోటోలు తీసుకోండి. అవి మార్కెట్‌లో వాళ్ళని అడగండి ఎంత రేటు పడిందో కనుక్కోండి. అలాగే ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోండి. అలాగే రిటైల్‌గా అది ఆఫ్‌లైన్‌లో విక్రయిస్తుంటారు. వాళ్ళని కూడా అడగండి. టోటల్‌గా పూర్తి సమాచారం తెలుసుకోండి మిషన్ గురించి. అలాగే దానికి వారంటీ, గ్యారంటీలు మొత్తం తెలుసుకోండి. దాన్ని ఎలా వాడుతున్నారో ఒకటికి 2, 3 చోట్ల నిలబడి ఒక అరగంట, గంట నిలబడి కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఏదైతే మనము పూర్తిగా తెలుసుకోగలుగుతామో అప్పుడే మనకు ఆ వ్యాపారం మీద పట్టొస్తుంది. తెలుసుకోకుండా ఏదో నా వీడియో చూసారు. మిషన్ చెప్పాడు సారు. మిషన్ తెచ్చుకున్నాం, చెరుకులు తెచ్చుకుందాం ప్రారంభిద్దామంటే కాదు. మీకు అర్థం కావాలి ఆ వ్యాపారం ఏంది? ఎలా చేయాలనేది. స్పష్టంగా తెలుసుకున్న తర్వాత మీరు ఎక్కడి నుంచి ప్రారంభించినా ఖచ్చితంగా గెలుస్తారు. ఎందుకంటే మీకు దాని సబ్జెక్ట్ తెలుసు, దాని విధి విధానం తెలుసు. దాంట్లో ఎలా ముందుకెళ్ళాలో మీకు తెలిసినప్పుడు అభ్యంతరం ఏముంటుంది? ఆ విధంగా ఉంటుంది. ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. ఇక రిటైల్ విషయానికొస్తే మీరు ఖచ్చితంగా అవకాశం ఉంటే నేను చాలా వరకు ఒక రూమ్ లాంటిది తీసుకొని మిషన్ ముందు ఏర్పాటు చేసుకొని లోపల కుర్చీలేసి సప్లై చేస్తున్నాను. ఎందుకంటే చెరుకు రసాన్ని అడిగిన వాళ్ళకు రిటైల్‌గా విక్రయించాలంటే కుర్చీలు కూడా ఏస్తే ఒక వ్యక్తి కూర్చోవడానికి, తాగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక అలాగే పార్సిల్‌లు ఎళ్తుంటాయి కాబట్టి ఈ విధమైన ప్లాన్ చేసుకోండి. ఈరోజు ఎలాంటి వ్యక్తులైనా ఏ విధంగానైనా గాని గెలవాలి, వాళ్ళ వ్యాపారంలో స్థిరపడాలంటే ఖచ్చితంగా అతను చేయాలనుకుంటున్న వ్యాపారంలో సరైన అవగాహనతోనే ముందుకెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితమైన మనం అనుకున్న లక్ష్యానికి చేరగలుగుతాము. అలాగే మంచి ఆదాయం కూడా ఉంటుంది. ఈరోజు రూ. 40,000 పెట్టుబడి, లేదు ఇంకో 10,000 అన్ని ఖర్చులు, గిర్చులు అన్నీ అయినా కూడా రూ. 50,000 పెట్టుబడితో మీరు కరెక్ట్‌గా ప్రారంభించగలిగితే మీకు తక్కువగా ఒక 1,500 సంపాదించే వ్యక్తి ఉంటాడు రోజు, 1000 సంపాదించే వ్యక్తి ఉంటాడు, 2,000 కూడా సంపాదించే వ్యక్తి ఉంటారు. మన సెంటర్‌ని బట్టి మనకక్కడ మన జనాలు నిలబడేదాన్ని బట్టి వ్యాపారం ఉంటుంది కాబట్టి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్ళండి. తక్కువ ఆదాయం వచ్చినా పర్వాలేదు. క్వాలిటీగా మెయింటైన్ చేయండి. అలాగే శుభ్రత అనేది ముఖ్యం కాబట్టి దానికి తగ్గ ప్రణాళిక రెడీ చేసుకోండి. ఒక అద్భుతమైన వ్యాపారంగా మిగిలిపోతుంది. ఎక్కడ ప్రారంభించినా కూడా మీరు మరి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. అంత బాగుంటుంది. ఇప్పుడు జనరల్‌గా ఈ వర్షాకాలం అనే భావన ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మనకు తెలుగు రాష్ట్రాలలో వర్షాకాలము పేరుకు 1, 2 రోజులు చల్లగా ఉంటుంది. ఇప్పుడు మరి ఎండలే కాస్తుంటాయి ఎక్కువగా. అది మనకు తెలిసిందే. ఆ విధంగా మనకు ఆ వ్యాపారం చేయడానికి కరెక్ట్ ప్రదేశమే ఇది. మనకి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా వ్యాపారం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు వేడి ప్రదేశాలు కాబట్టి మనయి చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ నీకు కాన్సెప్ట్ అర్థమైందనుకుంటాను. మీరు ఈ సింపుల్ పెట్టుబడితోటి మీరు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు. నేను వీడియో చూసారు కదా! నేను చెప్తున్న విధానం మీకు నచ్చినా, ఈ సమాచారం ఎదురు వ్యక్తికి ఉపయోగపడుతుందన్నా, వీడియోని ఒక్కసారి ఒక లైక్ చేయండి. బెల్ ఐకాన్ కూడా ఒకసారి యాక్టివేషన్ చేసుకోండి. అలాగే వీడియోను ఒక వ్యక్తికైనా మీ సర్కిల్‌లో ఉన్న వ్యక్తికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.